నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఇసుక టెండర్లు ఖరారు ఏసీబీ కస్టడీలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి వెల్లడి కీలక ప్రశ్నలకు జవాబు దాటవేత గత 5 ఏళ్లు సనాతన ధర్మంపై దాడి లడ్డూ కల్తీ వాటిలో ఒకటి మాత్రమేనన్న పవన్ తప్పు చేసిన నాటి ఈవో ధర్మారెడ్డి ఏమైపోయారని సూటి ప్రశ్న నేటి నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు రేపు ఆధునిక కిచెన్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే డబ్బు జమ చేసే యత్నం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి సన్నాలకు 500 బోనస్లో తప్పులు జరగరాదని కలెక్టర్లకు ఆదేశం తెలంగాణలో తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం సెప్టెంబర్లో 300 కోట్లు క్షీణించిన రాబడి స్థిరాస్తి వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుదల ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు వినతి 24న విచారణ చేపడతామన్న సీజే ధర్మాసనం 1,00,000 కోట్లతో వ్యవసాయ అభివృద్ధి ఆహార భద్రత 2 పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ నిర్ణయం ఇసుక టెండర్లలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించారు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే అన్నీ చేశానని తాను నిమిత్త మాత్రుడినని చెప్పినట్లు సమాచారం ఇసుక కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం దాటవేసినట్లు తెలిసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణానికి సంబంధించిన కేసులో అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని 3 రోజుల ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వగా తొలి రోజు కస్టడీలో సుదీర్ఘంగా విచారించారు ఏసీబీ అధికారులు అనేక ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి మౌనం వహించిన వెంకటరెడ్డి మరికొన్నింటికి పొడి సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకున్నానని అన్నీ వారే చేయించారని చెప్పినట్లు తెలిసింది నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించే శక్తి అధికారం తనకు లేదని అందుకే వారు చెప్పినట్లు అన్నీ చేశానని అంగీకరించినట్లు తెలిసింది అఖిల భారత సర్వీసు అధికారిగా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలీదా ఎవరేం చెప్పినా చేస్తారా అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా అంతకు మించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్లు సమాచారం ఇసుక తవ్వకాలు విక్రయం సరఫరా బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకి మాత్రమే ఈ కాంట్రాక్టు దక్కేలా నిబంధనల్ని ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారని ప్రశ్నించగా అరకొరగా సమాధానమిచ్చినట్లు తెలిసింది టెండర్ నిబంధనలకు విరుద్ధంగా జేపీ వెంచర్స్ లిమిటెడ్ జేపీవీఎల్ సంస్థ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ కు ఇసుక తవ్వకాలు విక్రయాలు సరఫరా కాంట్రాక్టును సబ్లీజ్ కు ఇస్తే మీరు ఎలా అంగీకరించారని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు జేపీవీఎల్ కాకుండా టర్న్కీ సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను ఎలా అనుమతించారని సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా ఎవరైనా ఒత్తిడి చేశారా అని అధికారులు అడిగారు జేపీవీఎల్ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అవేవీ వసూలు చేయకుండా 120 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు గ్యారంటీలను ఎలా వెనక్కు ఇచ్చేశారని ఏసీబీ అధికారులు అడిగారు మీకు అన్నీ తెలుసని తానేం చెప్పగలనో అవి చెప్పానని ఇంతకు మించి ఏమీ అడగొద్దంటూ వెంకటరెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ వే బిల్లులు కాకుండా చేతిరాతతో బిల్లులు ఇస్తుంటే ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలున్నాయని వెంకటరెడ్డి చెప్పినట్లు తెలిసింది ఇవన్నీ మీ అంతట మీరే తీసుకున్న నిర్ణయాలా ఎవరైనా ఆదేశించారా వారి పేర్లు చెప్పండని ఏసీబీ అధికారులు అడగ్గా విచారణలో అన్నీ గుర్తించి ఉంటారని ఎవరి ఆదేశాల మేరకు తాను నిర్ణయాలు తీసుకున్నానో తెలిసే ఉంటుందని వెంకటరెడ్డి నర్మగర్భంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాల్లో తిరుపతిలో లడ్డూ కల్తీ అనేది కేవలం ఒక్క అంశం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు జగనేవి అమాయకుడు కాదని ఆయనపై అనేక కేసులు ఉన్నాయని న్యాయ వ్యవస్థ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ రాష్ట్ర స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కోరారు
తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్న పవన్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. సుమారు గంటన్నర పాటు సనాతన ధర్మం, గత ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. వారాహి డిక్లరేషన్ పై ఆంగ్లం, తమిళం, తెలుగులో మాట్లాడుతూనే వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్న సమయంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి కారణంగా నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. ధర్మారెడ్డిని వెతికి పట్టుకుంటే ఇంకా నిజాలు బయటకొస్తాయన్నారు. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి. ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరూ మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హార్ వెలిగించుకుంటామంటే నువ్వు హార్ వెలిగించుకుంటే ఎంత, వెలిగించుకోపోతే ఎంత? ఏ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు అవి చేశారంటున్నారు. నేను ఈవోగా ద మూమెంట్ ఐ హావ్ టేకెన్ చార్జ్ యాజ్ ఈవో దెర్ ఇస్ నో అడల్టరేషన్, దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ గాయపోయారు? ఏడుకొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే ప్రాణాలు ఒడ్డేందుకు సిద్ధమన్నారు. వారాహి డిక్లరేషన్ ను ప్రకటించిన పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానం తేవాలని పవన్ కోరారు. గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి జరిగిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. I want all the eminent people of this nation to understand. Don't think it is simple food adulteration. We are not looking at that. Today's simple adulteration case would have been put, they'll be charged, but that is not the thing. It's much beyond. It's an attack on Sanatan Dharma for the last half a decade. That is the crux of it. పవన్ ప్రసంగిస్తున్నంతసేపు సభకొచ్చిన యువత, మహిళల నుంచి భారీ స్పందన కనిపించింది. చివరలో అందరి చేత పవన్ సనాతన ధర్మ ప్రతిజ్ఞ చేయించారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. నిన్ననే ఈ కేసు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేకపోవడంతో ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. ఉదయం 10:30కు కేసు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన వ్యాజ్యాలపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి సతీ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో మొదలవుతాయి. తొలుత తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే సీఎం బస చేయనున్నారు. రేపు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. అన్నప్రసాదానికి సంబంధించి అత్యాధునిక వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. తెలంగాణలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణ, డిఎస్సి ధృవపత్రాల పరిశీలనపై సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు 7,000కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని కలెక్టర్లను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ వానాకాలంలో 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోందన్నారు. దానిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయన్నారు. తాలు, తరుగు, తేమ పేరిట రైతుల్ని మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ ఆదేశించారు. ఈ సీజన్ నుంచే సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామన్నారు. సన్నవడ్లకి తొలిసారి బోనస్ ఇస్తున్నందున ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని, అందుకే సన్నాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు సీఎం చెప్పారు. క్రమంగా 100% సన్నవడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణలో 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన క్యోటో సమీపంలో ప్రముఖ సెమీ కండక్టర్ల పరిశ్రమ రోహ్మును సందర్శించారు.
తెలంగాణలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రోహ్ము సంస్థ ఉన్నతాధికారులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచంలో వివిధ దేశాల్లోని తమ సెమీకండక్టర్ల పరిశ్రమలని, అక్కడి ఉత్పత్తి ప్రక్రియను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. భారత్లో ఇప్పటికే 3 చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పానాసోనిక్ కంపెనీకి వెళ్లిన భట్టి విక్రమార్క బృందం ఆ కంపెనీ అధ్యక్షుడు నబీ నకానిషితో సమావేశమైంది. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో పానాసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పూర్తి సహకారం అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. క్యోటో సమీపంలోని టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు సందర్శించారు. తెలంగాణలోనూ అనేక బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని, వీటిని సందర్శించడానికి రావాలని బౌద్ధ గురువును భట్టి కోరారు. తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం సెప్టెంబర్ నెలలో భారీగా తగ్గింది. 26% పైబడి రాబడి, 20% రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 18,500 కోట్లు ఆదాయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ గడిచిన 6 నెలల్లో స్థిరాస్తి క్రయ విక్రయాలతో పాటు వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 43,000 వ్యవసాయ రిజిస్ట్రేషన్లు, 40,000కు పైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఆగస్టులో 1.49 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి 1,071.29 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్లో 1.30 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగి 770.36 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 300 కోట్లకు పైగా రాబడిని ప్రభుత్వం కోల్పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9.18 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి 6,512.63 కోట్లు ఆదాయం వచ్చింది. రాబోయే 6 నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 13,000 కోట్లకు మించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి గాను ఈ పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని గత నెల 3న సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు వేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదని, స్పీకర్పై తప్పుడు ఆరోపణ చేశారని అప్పీలులో పేర్కొన్నారు. స్పీకర్పై వాడిన భాష సమంజసంగా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కోర్టులు జోక్యం చేసుకోరాదని అప్పీల్లో పేర్కొన్నారు. తమ వాదనల్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. స్పీకర్కు కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వజాలవన్నారు. అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ జరపాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. విచారణ పూర్తయ్యేదాకా సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించాలని కోరారు. ప్రస్తుత అప్పీళ్లలో నిర్ణీత కాల వ్యవధిలో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు ఉందా లేదా అనే వివాదంపై తేల్చాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. వీటిపై ఈ నెల 24న విచారణ చేపడతామని పేర్కొంది. ప్రతివాదులైన పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుపై కేసు నమోదైంది. మంత్రి కొండా సురేఖను తాను సన్మానించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని భాజపా ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన వ్యవసాయం, ఆహార భద్రత, స్వయం సమృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్లతో 2 వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వంట నూనెల ఉత్పత్తికి 10,000 కోట్లతో జాతీయ మిషన్కు పచ్చజెండా ఊపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరాఠీ సహా 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. దసరా వేళ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే తెలుగు సహా మరో 6 భాషలకు ప్రాచీన హోదా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ మరాఠీ సహా 5 భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పండుగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్గా 2,028 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 2లో భాగంగా 63,246 కోట్ల రూపాయలతో దాదాపు 119 కిలోమీటర్ల మేర భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా వచ్చే 6 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తికి 10,103 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. 2022-23 నాటికి 39 మిలియన్ టన్నుల నూనె గింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశంలో నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు పెంచేందుకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వ్యవసాయ సంబంధిత పథకాలన్నింటినీ 2 ప్రత్యేక పథకాల కిందకు కేంద్రం తీసుకొచ్చింది. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన PMRKVY, కృషోన్నతి యోజన KY పథకాల ద్వారా సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత సాధించేందుకు 1,1321 కోట్ల రూపాయలతో అమలు చేయనుంది. PMRKVY పథకం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించనుండగా KY పథకం ఆహార భద్రత, వ్యవసాయంలో స్వయం సమృద్ధికి తోడ్పడనుంది. మొత్తంగా 18 సాగు పథకాలను ఈ 2 స్కీంల కింద రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్రం అమలు చేయనుంది. దేశంలోని ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికుల కోసం ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం PLR సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. సవరించిన PLR పథకం 2020-21 నుంచి 2025-26 వరకు వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇందుకు 200 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం దీనివల్ల దాదాపు 20,704 మంది ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ లో భారత ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇందులో చేరేందుకు వీలుగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యూహాత్మక ఇంధన పద్ధతులు, వినూత్న పరిష్కారాలను పంచుకునే ప్రత్యేకమైన 16 దేశాల కూటమిలో భారత ప్రవేశం పొందటానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పశ్చిమాసియాలో యుద్ధం, దానివల్ల ఏర్పడే పరిణామాలపై చర్చించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, వాణిజ్యంపై పడే ప్రభావంపై చర్చించినట్లు తెలిసింది. అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్లో ఆధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేస్తోందని తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఆతిథ్య రంగానికి సంబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో తొలిసారి హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు మ్యారియట్ ముందుకొచ్చిందన్నారు. మ్యారియట్ గ్లోబల్ ప్రతినిధులతో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. అంతకుముందు శ్రీధర్బాబుతో కలిసి మ్యారియట్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సామర్థ్య కేంద్రం వచ్చే ఏడాది మార్చిలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని శ్రీధర్బాబు వివరించారు. మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన మొట్టమొదటి GCC సెంటర్ని మ్యారియట్ ఇంటర్నేషనల్ వారు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో వారందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసుకొని GCC సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అని వారి ప్రకటన కూడా చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 12% ఇక్కడే కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాయి. కంప్యూటింగ్ తెలిసిన చాలా మంది యువకులకు, యువతి సోదరుమణులకు అందరికీ కూడా ఉపాధి అవకాశం పెద్ద ఎత్తున కల్పిస్తూ ఉంటాయి GCC. వరద ప్రాంతాల్లో అగ్గిపెట్టెలకు 23 కోట్ల ఖర్చంటూ జగన్ తన నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ దుయ్యబట్టారు. కల్తీ జగన్ ఎందుకీ ఫేక్ ప్రచారాలు అంటూ ఎక్స్లో దుయ్యబట్టారు. వరద సాయం ఎంత ఇచ్చామో, సహాయ చర్యలు, ఆహారానికి ఎంత ఖర్చయిందో అన్ని లెక్కలు ఓపెన్గానే ఉన్నాయని లోకేష్ చెప్పారు. జగన్ దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అని ధ్వజమెత్తారు. సీఎం పదవి నుంచి జగన్ని జనం దించేసిన కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయాడని లోకేష్ ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న దొంగ ఇప్పుడు ఫర్నిచర్ మాత్రమే వెనక్కి ఇస్తానంటున్నాడని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు విమర్శించారు. ఫర్నిచర్తో పాటు గత 5 ఏళ్లు దోచుకున్న లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వాడి ఫర్నిచర్కి లెటర్ రాయాలన్నా, హ్యాండ్ ఓవర్ చేయాలన్నా ఆయన చేయాల్సింది. ఎవరో లెటర్ రాస్తే, సంబంధం లేని లెటర్ రాస్తే ఏ విధంగా చెల్లుతుంది? ఆ రోజు కోడలు గారే స్వయంగా ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తే కూడా మీరు అనేక అభండాలేసి, ఇబ్బందులకు గురి చేసి, తప్పుడు కేసులు పెట్టి, వేధించి బలవన్మరణానికి కారణమైంది మీరు కాదా? చేసిన పాపాలు ఎంటబడతాయి.
అందుకే ఈరోజు పులివెందులకు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయిన విషయం తెలీదా? ప్రజలు మీకు ఇది విధించిన శిక్ష. పదవి పోయి 100 రోజులైనా ఫర్నిచర్ ఎందుకు పంపలేదు? దోచుకున్న సొమ్ము లక్షల కోట్లు ఎందుకు పంపలేదు జగన్? దోచుకున్న సొమ్ము ప్రజలకు చెందాల్సిందే. ఈరోజు ప్రజా సంక్షేమానికి వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణుల దాడులకు ప్రతీకారంగా ఏ స్థాయిలో స్పందించాలన్న అంశంపై ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా మధ్య తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారు. అందుకు తమ మద్దతు ఉండదని ప్రకటించారు. పరిమిత స్థాయిలోనే దాడి చేయాలని బైడెన్ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని తెలుస్తోంది. మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ చేసిన వైమానిక దాడిలో ఓ అపార్ట్మెంటు ధ్వంసమైంది. ఇందులో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా మీడియా భవనం పైన ఐడీఎఫ్ దాడి చేసింది. గత 24 గంటల్లో లెబనాన్లో 28 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్పైకి హెజ్బొల్లా సైతం ఆధునిక క్షిపణులు ప్రయోగించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉండగా వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకు పైగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 20,629 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో బలగాల్ని ఈసీ మోహరిస్తోంది.